నమస్తే. నేను మీ మధు. భోగాపురానికి అసలు ఎయిర్‌పోర్ట్ ఎందుకు? ఎర్ర బస్సు ఎళ్ళని చోట ఎయిర్ బస్ ఎలా ఆగుతుంది? అయినా అన్ని వేల ఎకరాలు ఎందుకు? అన్ని వేల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు దండగా? అని జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి అడ్డుపడ్డారు. ఇప్పుడు ఇదే విధంగా అమరావతి విషయంలో కూడా ఆయన ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇష్యూని రైజ్ చేస్తున్నారు. అమరావతి ఎందుకు? 3 రాజధానులే బెటర్ అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రచారం అవుతున్నాయి. ఏదేమైనా సరే జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పొచ్చు. మరి దీని గురించి క్లియర్ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు భోగాపురం విషయంలో ఏ రకంగా వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా ఆయన తీసుకోవాలని చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజధాని విషయంలో కూడా అసలు అమరావతికి రాజధాని అయ్యే అర్హత లేదన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు. 3 రాజధానులే బెటర్ అన్నట్టు ఈయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వీటిని ఎలా తీసుకోవాలి సార్ మనం? జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా ఇంకోసారి అమరావతిపై విషయంగా అక్కడ రైతులపై మొసలి కన్నీరు కార్చటం ఏంటి. ఇప్పుడు చట్టబద్ధత కోసం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అమిత్ షాతో మాట్లాడారు. అమరావతిని ఇంకా భవిష్యత్తులో ఇక్కడి నుంచి కదల్చడానికి వీలు లేనట్టుగా కట్టుదిట్టం చేస్తున్నారు. అంటే రాజ్యాంగపరమైన రక్షణ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఈ విధంగా చర్యలు ఆయన తీసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం కాకడం. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు? ఈ రోజు మరి ఆ రైతులకి న్యాయం చేయటం లేదు, వాళ్ళు బోరుమంటున్నారని నువ్వు మొసలు కన్నీరు గారుస్తున్నావు. నువ్వు సీఎంగా ఎందుకని వాళ్ళకి న్యాయం చేయలేదు? ఆ రోజు రైతుల కన్నీళ్లు నీకు కనపడలేదా? ఇవాళ కొత్తగా కనపడుతున్నాయా? అంటే ప్రతిపక్షంలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కన్నీరు గారుస్తున్నట్టు కనపడుద్దా? అధికారంలోకి వస్తే కళ్ళు మూసుకుపోతాయా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు తొలి దశ మరి 50,000 ఎకరాలు 1,00,00,000 ఎక్కడి నుంచి తెస్తారంటాడు. మరి రెండో 50,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తున్నారు, దానికి ఇంకో 1,00,00,000 ఎక్కడి నుంచి తెస్తారంటున్నారు. ఇప్పుడు నీ కళ్ళ ముందేగా, నీ దగ్గరికే వచ్చి మీ ఊళ్ళోనే శంకుస్థాపన చేశాడు కదా ప్రధాని మోడీ. 63,000 కోట్ల పనులకి వాళ్ళ అమరావతిలో శంకుస్థాపన మరి మోడీ వచ్చి చేశారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, వేలాది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోవచ్చేసింది. ఇప్పుడు హైకోర్టుకి మొన్నే భవనాలకు శంకుస్థాపన చేశారు మంత్రి నారాయణ. నిర్మలా సీతారామన్ మొన్నే వచ్చారు, వచ్చి 15 బ్యాంకుల కార్యాలయాలకు ఆమె శంకుస్థాపన చేశారు. అసలు అదే మరి ఫైనాన్స్ సిటీ అన్నారు. అంటే ఒకవైపు ఏమో మొత్తం పనులు ముమ్మరంగా సాగుతుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడా? ఆ ఫ్రస్ట్రేషన్ మరి పీక్ వెళ్ళిపోతుందా? భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్, ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది, తట్టుకోలేకపోయాడా? ఇదెక్కడి గోల? ఇప్పుడు భోగాపురం క్రెడిట్ నాదే అని అంటాడు, ఇప్పుడు మరి అమరావతి క్రెడిట్ కూడా నీదేనా? రివర్ బేసిన్ లో అమరావతి కడుతున్నారు అంటున్నాడు. అంటే రివర్ బేసిన్ లో ఉందా అమరావతి? నువ్వే వెళ్ళావు కదా సెక్రటేరియట్కి 5 ఏళ్ళు. రివర్ బేసిన్ లో ఉన్న సెక్రటేరియట్కి ఎట్లా వెళ్ళావు? ఈదుకుంటూ వెళ్ళాడా? ఈయన సీఎంగా సెక్రటేరియట్కి వెళ్ళాడు కమ్మా. ఇది ప్రతి క్యాబినెట్ భేటీ సెక్రటేరియట్ లోనే జరుగుద్ది. రోజు వెళ్ళలేదులే, చంద్రబాబు వెళ్ళినట్టు రోజు వెళ్ళి సెక్రటేరియట్ లో కూర్చోవాలా? సెక్రటేరియట్ నే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అదేమంటే మళ్ళీ ఇవాళ ఏమన్నాడు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అండి. అసలు ఇంతమంది సీఎంలు పనిచేశారు దేశంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 30 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా. దగ్గర దగ్గర నాకు తెలిసి మరి ఒక 450 మంది పనిచేసి ఉంటారు సీఎంలు. ఆంధ్రప్రదేశ్కే ఈయన ఎన్నో సీఎం? 16వ సీఎం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళెవ్వరికి రాలేదా ఈ ఆలోచన? సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని. ఈ ఒక్క మాట చాలు. ఏంటి, నువ్వు ప్యాంట్ వేసుకున్నావా, జేబుల్లో చొక్క చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవటం. ఆ త్రివిక్రమ్ డైలాగ్ ఏదో గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ఇవాళ నువ్వు సీఎం ఎక్కడుంటే అక్కడ క్యాంప్ కార్యాలయం అయ్యా. క్యాంపు కార్యాలయాన్ని రాజధాని అనుకుంటున్నాడా?
ఇప్పుడు సీఎం ఇక్కడికి వస్తాడు, ఈ ఊళ్ళో 4 రోజులు ఉంటాడు, అక్కడ ఆయన క్యాంప్ కార్యాలయం పెట్టుకుంటాడు. క్యాంపు కార్యాలయానికి రాజధానికి తేడా తెలియదా? ఏది రివర్ బేసిన్, ఏది అదే అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న మాట్లాడుతూ అనుకుంటా, ముందు జాగ్రఫీ నేర్చుకుంటారా నాయన, రాజకీయాల తర్వాత చేతురు అని. అంటే ఆయన ముందే చెప్పాడు. ఆ? ఏది అసలు జాగ్రఫీ తెలియనాడు జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఇవాళ రుజువు అయిందనమాట. ఇప్పుడు మద్రాస్ ఎక్కడుంది? చెన్నై రివర్ బేసిన్ లో ఉందా? మరి ఎందుకు మునిగిపోయింది? చెన్నైలో అసలు ఎంత పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి, ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు ముంబై ఎక్కడుంది? రివర్ బేసిన్ లోన. కోల్కతా ఎక్కడుంది? రివర్ బేసిన్ లోన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా తన అజ్ఞానం బయట పెట్టుకోవడానికే ప్రెస్ మీట్ పెడుతున్నట్టున్నాడు. నిన్నటిదాకా నేను ఏమనుకున్నానంటే ఏదో ఫ్రస్ట్రేషన్ మీట్ ఏమో అనుకున్నాం. ప్రెస్ మీట్ కాదు అతను పెడుతోంది, అతను ఫ్రస్ట్రేషన్ కక్కటానికి మీట్ పెడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు కడుపు మంట మీటా ఇది? ఒకవైపు ఏమో కేంద్రం అద్భుతమైన సహకారం ఇస్తోంది, నీ వల్ల కాలేదు. ఏది 5 ఏళ్లలో నువ్వు కేంద్రం నుంచి నాయా పైసా తేలేకపోయావు. తేకపోగా నీ 33 మంది ఎంపీలని కేంద్రానికి తాకట్టు పెట్టావు. ఆ రోజు నువ్వు నీ దగ్గర 21 మంది మరి ఎంపీలు ఉన్నారు, దగ్గర దగ్గర 11-12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 33 మంది సభ్యులు ఉండి నువ్వు సాధించలేనిది ఈ కూటమి ప్రభుత్వం 21 మంది ఎంపీలతో సాధిస్తోంది. తట్టుకోలేకపోతున్నాడా? ప్రధాని మోడీ అక్కడికి వచ్చేమో 2 లక్షల కోట్ల పన్నులతో శంకుస్థాపన చేశాడు. ఎక్కడ? విశాఖపట్నంలో. కర్నూలులోనేమో 15,000 కోట్లతో మన శంకుస్థాపన చేశాడు. అమరావతిలో 1,00,000 కోట్లతో శంకుస్థాపన చేశాడు. నువ్వెందుకని చేయించలేకపోయావు? అప్పుడు ప్రధాని మోడీయే, ఇప్పుడు ప్రధాని మోడీయే. అంటే ఇప్పుడు ఒకటి అమరావతి మీద ఇతను ఏం కోరుకుంటున్నాడు? అసలు విజయవాడ గుంటూరు మధ్య కట్టండి అంటున్నాడు మళ్ళా. ఈ రోజు మాట్లాడుతూ ఇది రివర్ బేసిన్ ప్రాంతం అని చెబుతూ విజయవాడ గుంటూరు మధ్య కట్టండి అంటే నువ్వు ఎందుకు కట్టలేకపోయావు? నువ్వు కట్టచ్చు కదా. ఆ రోజు 5 ఏళ్లు సీఎంగా ఉన్నాయి, మరి ఏం పీక్ కట్టలు కట్టాడు? మళ్ళా పీక్ కట్టలు కట్టాడంటే మళ్ళా కవిత భాష గుర్తొస్తుంది. ఇప్పుడు కృష్ణా గుంటూరు మధ్య నువ్వు కట్టచ్చు కదా. ఇప్పుడు ఈ రోజు కూడా అతనికి ఒక స్టాండ్ లేదు. ఏంటి? అతనికి ఒక విధానం లేదు, ఒక అభివృద్ధి పట్ల కానీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మళ్ళా చంద్రబాబును విలన్ అంటాడు. ఆయన ఏ మాటలు, జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటని రివర్స్ లో అర్థం చేసుకోవాలమ్మా. చంద్రబాబుని విలన్ అన్నాడంటే అర్థం జగన్ విలన్ అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నాడా, కేసీఆర్తో నువ్వు చీకటి ఒప్పందం చేసుకున్నావా? కాళేశ్వరానికి నువ్వు పోయి టెంకాయ కొట్టావా, చంద్రబాబు వెళ్ళి టెంకాయ కొట్టాడా? ఇప్పుడు కేసీఆర్ నీ ఇంటికి వచ్చి భోంచేశాడు, మరి రోజా ఇంటికి వెళ్ళి బ్రహ్మాండంగా పలావు రొయ్యలు అన్ని తినిపోయాడు. ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు? భేషజాలు లేవు, బేసిన్ లేవు అన్నాడు. మరి ఇప్పుడు ఈ భేషజాలు ఎందుకు? ఇప్పుడు ఈ బేసిన్లు ఎందుకు అడగలేకపోతున్నావు? ఇప్పుడు ఇవాళ ఇతను రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడిన మాటలు నువ్వెందుకు ఎన్జిటి దగ్గర వాదించలేకపోయావు? ఈ ప్రెస్ మీట్ లో చేసిన ఈ వాదనే జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర చేయొచ్చు కదా. ఆ రోజు పర్యావరణ అనుమతులు రాలేదు రాయలసీమ లిఫ్ట్ కి, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ నీ పైన ఫైన్ వేసింది. ఏం చేశావు? నువ్వు నిర్మించావా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని? అసలు అది కాదు, ఒక్కటన్నా నువ్వు కట్టుబడి చేసావా? పోలవరం కట్టావా? అమ్మటి రాంబాబు అబ్బో అసలు నేను అది కట్టాను ఇది కట్టాను అంటున్నాడు. అతను నీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇవాళ నిమ్మల రామానాయుడు వీళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి. ఎంత తేడా ఉంది ఇద్దరి మధ్య? అంటే ఒక బాధ్యత రహితంగా నీ పరిపాలన సాగింది. ఇప్పుడు చక్కగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లు, ఎస్ఐపిబి భేటీలు, అసెంబ్లీ స్పష్టంగా ఒక నిర్దిష్ట టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని చేస్తున్నారు. అంటే నేనెందుకని ఇలా పరిపాలించలేకపోయాను అన్న బాధతో ఈ విధంగా ఈ ప్రెస్ మీట్లు పెట్టి కడుపు మంట బయటకు గక్కుతున్నాడా?
అప్పుడు అదే అధికారులు, ఇప్పుడు అదే అధికారులు. అప్పుడు అదే కేంద్రం, ఏది ప్రధాని మోడీ, ఇప్పుడు అదే కేంద్రం. తేడా ఎక్కడుంది? అప్పుడు సీఎం జగన్, ఇప్పుడు సీఎం చంద్రబాబు. ఇది తేడా అన్నమాట. అంటే పరిపాలన ఎలా చేయాలో నేర్చుకో. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు స్పష్టంగా, చంద్రబాబు దగ్గర నేను పరిపాలన నేర్చుకుంటున్నాను అంటే. అతనుకున్న ఇంగిత జ్ఞానం నీకు లేకుండా పోయిందా? కానీ సార్ ఇప్పుడు ఆల్రెడీ అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ అయితే జరుగుతుంది. ఈ విషయంలో రైతులు కూడా కొంచెం వెనకడుగేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది, మేము ధైర్యంగా భూములు ఇస్తాము, కానీ నెక్స్ట్ కూడా ప్రభుత్వం కాకుండా వేరే పార్టీ వస్తే మాకు సెక్యూరిటీ ఉంటుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో జగన్ మాటలని మళ్ళీ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఈ జగన్ మళ్ళా వస్తాడు అనే భయం ఇవాళ ఉన్నట్లయితే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావు. ఇప్పుడు జగన్ మళ్ళా వస్తాడు, మమ్మల్ని తరిమేస్తాడు అంటే పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? ఇప్పుడు నిన్న కూడా మనం చూసాం, కేంద్రం దగ్గర దగ్గర 17 లక్షల కోట్ల పెట్టుబడులు ఫైనల్ చేసింది. ఆ 17 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సింహభాగం ఏపీకి. దగ్గర దగ్గర మరి 70% ఏపీకి వచ్చాయి. ఏది 1,25,000 కోట్లు ఏమో ఏపీకి వచ్చాయి. తమిళనాడు సెకండ్ ప్లేస్ లో 70,000 కోట్లు. ఎందుకు వస్తున్నాయి ఇంత ఇన్వెస్ట్మెంట్స్? జగన్ టైంలో ఎందుకు రాలేదు? ఇప్పుడు వస్తున్నాయంటే ఒక భరోసా, ఒక భద్రత. బాబు అంటే భద్రత, బాబు అంటే భరోసా, కాబట్టి మరి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఆ రోజు పరారయ్యారు. ఇవాళ రైతుల భూములు ఇవాళ ఏంటి, నిన్న చూసాం మంత్రి నారాయణ, శ్రావణ్ కుమార్ వాళ్ళు అక్కడ పర్యటించారు. ఆ ఎండ్రాడ, ఆ ఒక్క విలేజ్కి వెళ్ళారు. ఆ ఎండ్రాడ్లో 280 ఎకరాలు ఇచ్చేశారు ఒక్కరోజు. అంటే వాళ్ళు అడిగారు, రైతులు అడగలేదని నేను అంటలేదు. ఏమని అడిగారు? కొంచెం కౌలు పెంచండి అన్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు, పెంచుదామని ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు. అంటే చేయాల్సింది అది కదా. ఏది ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు అది మరి నువ్వు వినాలి. వాళ్ళు అడిగేది నువ్వు ఇవ్వాలి. పాలకుడిగా నీ బాధ్యత అది. ప్రజలు కోరుకున్నది నువ్వు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత ఎక్కడ? ఇప్పుడు 1460 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఏ రోజున ఆ శిబిరం దగ్గరికి వెళ్ళాడు? వెళ్ళకపోగా పోటీ శిబిరం నడిపాడు. ఏది 3 రాజధానులకు అనుకూలంగా ఒక టెంట్ వేసి, ఆ టెంట్ లో మనుషులకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి, ఆ నందిగం సురేష్ అడ్డం పెట్టుకుని పెద్ద డ్రామా నడిపాడు. చంద్రబాబు వెళ్ళేటప్పుడల్లా డౌన్ కొట్టించాడు. ఎక్కడుంది ఇప్పుడు ఆ శిబిరం? ఉందా? మళ్ళా పెట్టొచ్చుగా, ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇంకోసారి ఆ శిబిరాన్ని. ఇప్పుడు మీరు రెండవ దశ భూ సమీకరణ స్పష్టంగా చెప్తున్నారు కదా. ఏమని? మొదటి దశ భూ సమీకరణలో ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి భూములు లేవు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే 2,500 ఎకరాలు కావాలి. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు పొద్దున బిగిన్ అయిపోతాను. దానికి కూడా మరి 2,600 ఎకరాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక 500 ఎకరాలు మళ్ళీ వెనకలాక్కున్నాడు, మళ్ళీ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా 2,500 ఎకరాలు మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావాలంటే 16,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలట. అందుకోసం ఈ రెండవ దశ భూ సమీకరణ పెట్టుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారేంటి? ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళు 63,000 కోట్లతో పనులు చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ కట్టేస్తున్నారు, రోడ్లన్నీ వేస్తున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ మంత్రుల క్వార్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఒకవైపు ఏమో బ్యాంకులన్నీ కార్యాలయాలు వచ్చేసాయి. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు వాళ్ళు అక్కడ కట్టుబడులు చేస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ సిద్ధం అవుతుంది. అమరావతి వాళ్ళ పనులు అక్కడ శరవేగంగా జరుగుతుంటే వేలాది కార్మికులమ్మ బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. ఒక తిరణాల వాతావరణంలో జరుగుతారు. అంటే పని జరిగితే ఈ పనికి మాలినాడికి కడుపులు నొప్ప. ఇప్పుడు దీన్ని ఏమనాలి? పనిమంతుడు, పనికి మాలినాడు, వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తున్నట్టు. ఇప్పుడు నువ్వు పనివాడు అయితే మరి ఏం చేసేవాడు? నువ్వు కూడా కట్టుబడి కట్టేవాడు, కూల్చేసేవాడు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొత్తం కూల్చివేతలే. రోడ్లన్నీ తవ్వేశారు, కాంక్రీట్ ఎత్తుకుపోయారు, చివరికి కంకర కూడా ఎత్తుకుపోయారు కదా. అక్కడ ఉన్నటువంటి వాటర్ పైపులు కూడా ఎత్తుకుపోయారు కదా.
వాళ్ళ మీద కేసులు పెట్టావా? ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి డ్రైన్లని ఏది అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి పైపులు తెస్తే ఆ పైపులు తీసుకెళ్లిపోయి బూగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో పెట్టుకున్నాడు. ఆయన ఆర్థిక మంత్రి. తెచ్చిన పైపులు ఎక్కడికి? రాజధాని నిర్మాణానికి. అక్కడ పైపులు తీసుకొస్తే ఆ పైపులను డోన్ తరలించడం ఏంటి? ఆ రోజు నువ్వు మరి ఏం చేశా? ఇది బుగ్గనికి నీకు మధ్య చీకటి ఒప్పందమా? ఇప్పుడు ఎవరు విలన్? చంద్రబాబు విలన్, జగన్మోహన్ రెడ్డి? డిసైడ్ చేయాల్సింది జగన్ కాదు, చంద్రబాబు కాదు, జనం డిసైడ్ చేస్తారు ఎవరు విలన్ అనేది. ప్రజా వ్యతిరేకి విలన్, కూల్ చేసేవాడు విలన్, కిడ్నాపులు చేసేవాడు విలన్, భూ కబ్జాలకు పాల్పడేవాడు కదా విలను. చంద్రబాబు విలనా, జగన్ విలనా? ఆల్రెడీ డిసైడ్ చేశారు మొన్న ఎన్నికల్లో. ఇంకా 3.5 ఏళ్ళు ఆగమను, మళ్ళా డిసైడ్ చేస్తారు. సో ఏదేమైనా కానీ సార్, భోగాపురంలో ఎయిర్పోర్టే పనికిరాదన్న జగన్మోహన్ రెడ్డి మాటలను పక్కన పెట్టేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానుల పంతం ఎత్తుతున్నారు. మరి అమరావతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి అమరావతిని డెవలప్ చేసి చూపిస్తారు, లేదు అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి ఈసారైనా కలిసి వస్తుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.